అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. అప్పుడు తరం నుంచి ఇప్పుడు తరం వరకు కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. 4 తరాలు చూశారు మీరు, 4 జనరేషన్స్. ఎస్ ఆఫ్ కోర్స్. మరి మధ్యలో నేను లేను బాబు 14 ఇయర్స్ Yeah, లేరు. లెక్క తీసేసేయండి దాన్ని. ఏం కనపడిందమ్మా డిఫరెన్స్? ఇప్పుడు యాక్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు గోల్డెన్ డేస్. ఒక ఆర్టిస్ట్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, మర్యాదగా పిలిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. షార్ట్లో కూడా మర్యాద ఎక్కువ కనపడుతూ ఉంటుంది. షార్ట్ అయిపోయి ప్యాకప్ అయినప్పుడు కూడా ఆ మర్యాద పూర్వకమైన వేరు ఉంటుంది. ఇంకా ఉందనే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఏమన్నా డిఫరెన్సెస్ కనపడ్డాయా? ఓల్డ్ ఆర్టిస్ట్లకి ఆ గౌరవం ఉంది అంటే ఉందా లేదంటే ఏమని చెప్తారు? ఏమో ఉందనే అనుకుంటున్నాను నేనైతే ఉందనే అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రాలేదు. ఏమో నేను చేసిన మూవీస్ తక్కువ ఉండొచ్చు, ఇంకా అంతకు నాకంటే చాలామంది ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి ఏమైనా జరిగింది ఏమైనా ఎక్స్పీరియన్స్ నాకైతే ఇంతవరకు రాలేదు. బట్ నేను టీవీ ఫీల్డ్లో మాత్రం కొంచెం చెప్తూ ఉంటాను వాళ్ళకి. టీవీ ఇండస్ట్రీలో మాత్రం మీకు తెలుసా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే ఎలా ఉండేవాళ్ళో తెలుసా బాబు, వాళ్ళ గురువు గారు ఎలాంటి వాళ్ళు చెప్పి ఇలా ఉండాలి వీళ్ళ దగ్గర అని చెప్పి. మీకు చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు వచ్చేవాళ్ళకి షార్ట్ రెడీ అంటే అక్కడెక్కడో నుంచొని రెడీ అని అంటాడు. ఇట్లా ఇదే ఒక పెద్ద ఆర్టిస్టు మన దీంట్లో అయితే కొట్టి పొరా అనేవాళ్ళు. అలా పిలవకూడదు, తప్పు. అది నీకు తెలియదు కాబట్టి నేర్పిస్తున్నావు అని చెప్తుంటాం. ఏదో 1, 2 అన్నీ చెప్పు. ఇది మీ చెప్పిన పాయింట్ ప్రతి ఆర్టిస్ట్ చెప్పారు నాకు. అది నిజమే కదా. ఎరా ఇలా అంటావు, కొత్త హీరోయిన్ దగ్గరికి వెళ్ళాను తిరగేస్తుంది నిన్ను. కొత్త హీరోయిన్ కొంచెంమంది పాత వాళ్ళు కూడా కొంచెం బిక్కిన తిట్టేస్తారు. నీకు తెలీదు, ఏదో నువ్వేమో అనుకుంటున్నావు, నువ్వు నిజంగా చదువుకున్నావు లేదో నాకైతే తెలియదు. అదంతా ఇంట్లో పెట్టుకో. వర్క్కి వచ్చావు, నువ్వెంత గొప్పవాడివైనా ఇక్కడ అనవసరం. నువ్వు చేసేది అసిస్టెంట్ డైరెక్టర్ పని అంటే నీ పని ఇంతే. ఒకళ్ళు వచ్చి మర్యాదగా పిలవాలి, ఒక ఆర్టిస్ట్ని వచ్చి. అది నీ డ్యూటీ. అది తెలుసు కదా నువ్వు వచ్చావు. మేడం షార్ట్ రెడీ అంటే సరిపోద్ది కదా. పిల్లలు ఉడుకు రక్తం, ఇళ్లలో కొంచెం గారాభంగా పెరిగొస్తారు కదా కొంతమంది. అందరూ అలా నేను చెప్పను, ఎక్కడైనా మంచి చెడు ఉంటుంది కదా. పాపం వాళ్ళకి అది తెలియదు. ఓకే. కొంతమంది ఇళ్లలో కూడా నేర్పరు. వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే అనుకుంటారు. ఇన్ని సినిమాలు చేశారు, ఎంతో చూశారు, ఏం కనపడింది డిఫరెన్స్ సినిమాకి సీరియల్కి? ఇక్కడ ఒక టైమింగ్ ఉండదు, ఎక్కువ టైమింగ్ కిల్ అవుతుంటుంది. ఈ సినిమా నైట్ 10 అవుతుంది, 12 అవుతుంది. ఈ టైంలో అట్లా ఉండదు. 7 అంటే 7, 6 అంటే 6 ప్యాకప్. సీరియల్లో కూడా ఎందుకు అబద్ధం చెప్పాలి? నా టైమింగ్ అంటే 9 to 9. నేను ఆ పైన ఉండను. ముందే ఒప్పుకునేటప్పుడు కమిట్మెంట్, బాబు నేను 9 వరకు వర్క్ చేస్తాను, ఇష్టమైతే నన్ను బుక్ చేసుకో, అంతకు మించి నేను చెయ్యలేను, నాకు అవసరం లేదు. అంటే ఒక మనిషి 9 to 9 వర్క్ చేయాలంటే నేను ఆల్రెడీ నీకు 7:30కి నీ స్పాట్కి వస్తే నేను రెడీ అవ్వగలుగుతాను. మళ్ళీ నేను 9కి నువ్వు నన్ను వదిలితే నేను ఇంటికి వెళ్ళి నేను మేకప్ తీసి నేను ఏదైనా తిని పడుకునేసరికి నాకు అయిపోతుంది. లేవడానికి మళ్ళీ 6 o'clock లేచి పరిగెత్తాలి. కాబట్టి ఇంతకంటే చేసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజుల్లో వయసులో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు షూటింగ్ చేసేసేవాళ్ళం కంటిన్యూగా, డే అండ్ నైట్. కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుందమ్మా సీరియల్స్లో. కంఫర్ట్ అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు అక్కడ. ఇక్కడ ఇప్పటికీ మాకు ఇచ్చే మర్యాద మాకు ఇస్తూనే ఉన్నారు కాబట్టి మా వరకు ఓకే. బట్ మేము అంతకంటే ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. మా వరకు ఓకే, మేము కంఫర్టబుల్గానే చేస్తున్నాం. అన్ని చోట్ల చేయలేము కాబట్టి నేను చాలా చూజీగా చేస్తాను. అక్కడ కూడా పెద్ద రెమ్యునరేషన్ చూసుంటారు, ఇక్కడికి వచ్చేసరికి చిన్న రెమ్యునరేషన్ ఉంటుంది. రెమ్యునరేషన్ ఓకే. మీ ఫస్ట్ శంకరాభరణం నా ఫస్ట్ శంకరాభరణకి నాకు 5,000 ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. అదే చాలా పెద్ద అమౌంట్ మాకు ఆ రోజుల్లో. 5,000 ఏం తక్కువ ఏంటి? 5,000 అంటే అదే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద అమౌంట్. అప్పుడు 500కే మంచి 2 bedrooms 3 bedroom హౌస్లే దొరికాయి షూట్ రెంట్కి. మీ ఉన్న ఇల్లు అయితే అప్పుడు అంటే 500 700. ఎస్. సో గోల్డెన్ డేస్ గర్ల్స్లో ఇప్పటికి రాజలక్ష్మి గారికి మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరమ్మా? మంచి అయినా చెడైనా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఆర్టిస్టులు అంతా? ఆర్టిస్టులు ఉన్నారు, కాకపోతే నేను కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉండేది మా శంకరాభరణం ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అమ్మాయి డాటర్. ఆ రోజు నుంచి నాకు ఫ్రెండ్, ఈ రోజుకి స్టిల్ ఓకే మా ఫ్రెండ్షిప్ అలా సాగుతూనే ఉంది. మంచి వచ్చినా చెడు వచ్చినా. కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళు ఆర్టిస్టులు అయ్యి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 1-2 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు అదే పిక్చర్ కాబట్టి అదే నా సినిమా షూటింగ్కు తను వచ్చేది శంకరాభరణం షూటింగ్కి. అప్పటి నుంచి ఫ్రెండ్, స్టిల్ కంటిన్యూ. దేవుడి దేవల్ల మా ఫ్రెండ్షిప్ అట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇండస్ట్రీలో ఇన్ని అచీవ్ అయ్యారు, ఇంకేంటమ్మా మీ లైఫ్ అంబిషన్ అంటే? ఇంకేంటి, ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏం అచీవ్ అయ్యాను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా? లేదు, మీరు అడిగిన దానికి నాకు చెప్పండి, ఏం అచీవ్ అయ్యాను నేను? ఏం అచీవ్ కాదు అది చెప్పండి.
ఏమో నాకైతే ఏమనిపించట్లేదు ఇంతవరకు. నేను చాలా అచీవ్ అయ్యాను అది ఇది నేనేం అనుకోవట్లేదు. ఏదో నా పని నా డ్యూటీ, నేను నా ఆర్టిస్ట్ని, నాకు ఇచ్చిన సినిమాలు నాకు ఇచ్చిన క్యారెక్టర్లు జాగ్రత్తగా చేసుకుంటూ, మా ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా, మా డైరెక్టర్కి ఇబ్బంది లేకుండా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నాను. మరి అది అచీవ్మెంటే కదా. ఏమో నాకు తెలియదు, అందుకోసం అడిగాను ఏంటి అచీవ్మెంట్ అనేది. అంటే ఒక ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేవు అని నమ్మే దానిలో నేను ఒకదాన్ని. ప్రొడ్యూసర్ అన్న లేకపోతే ఆర్టిస్టులు లేరు, ఎవరూ లేవు. ఆయన ముందుకు వస్తేనే కదా, ఒక సినిమా తీస్తేనే కదా మాకు వేషాలు ఇచ్చారు. గోల్ ఏమి లేదు, భగవంతుడి దయలో బాగున్నాను. ఓకే. పిల్లలు శుభ్రంగా చక్కగా సెటిల్ అయిపోవాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. అంతకంటే పెద్ద ఆశలు కోరికలు అలాంటివి ఏమీ లేదు. సో ఇప్పుడు కంప్లీట్గా హైదరాబాద్లో ఉంటున్నారమ్మా? హైదరాబాద్లో ఉంటున్నాను. తెలుగులో ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. నా కోరిక అదే. మీ ద్వారా కూడా నేను అదే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు మంచి అవకాశాలు ఇస్తే నా చేతనైనంత వరకు నేను బాగా చేయాలని కోరిక. చెయ్యాలని కాదు, చేసి నిరూపించుకున్నారు, ఇంకా మళ్ళీ చేసేది ఏముంది. అదే నేనే అనుకుంటాను. ఎస్. సో రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో ఎన్ని సినిమాలలో ఒక అమ్మగా చూసామో, ఇలాంటి అమ్మని ఇంకా ఇప్పుడు తరం కూడా అమ్మగా చూడటానికి మా అందరికి అంత ముద్దుగా కనపడుతున్నారు ఇంకా స్క్రీన్ ముందు. థ్యాంక్ యూ. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలమ్మా, సంతోషంగా ఉండాలి. మీ లెగసీని కంటిన్యూ చేయడానికి మీ వారసుడు వచ్చేసాడు. మీ కొడుకు కూడా మీరు అమ్మాయిగా చేయాలి సినిమాలో. నా కోరిక కూడా ఉంది, నాకు కూడా చూద్దాం. సో మా ఇద్దరికి కలిసి ఎవరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇస్తే తప్పకుండా చేస్తాను, కానీ తన్నాతో చేయాలి అది. నిజంగా థ్యాంక్ యూ అమ్మా, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం ఇలా. సో నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి అడుగుతున్న ఇంటర్వ్యూ నేను ఇప్పటికి ఇవ్వగలిగాను.